1975వ సంవత్సరంలో జూలై 25వ తేదీన ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన రోజుగా పురస్కరించుకొని అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని డాక్టర్ విష్ణుప్రియ పేర్కొన్నారు. అలాగే కర్నూలు మెడికల్ కళాశాల నుండి జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డాక్టర్ విష్ణుప్రియ తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స అధునాతనమైన సంతానోత్పత్తి చికిత్స. ఇది దంపతులను తల్లిదండ్రులు అవ్వడానికి సహాయపడగలదు అని అన్నారు. క్రిస్టోఫర్ స్టెప్టో గారు అండ్ నర్సు జీన్ మెరీన్ గారు వీళ్ళ కృషి వల్ల మనకు టెస్ట్ బేబీ వల్ల లూయిస్ బ్రౌన్ గారు పుట్టడం జరిగింది. ఎడ్వర్డ్ వారికి 2010లో మనకి నోబెల్ ప్రైజ్ అవార్డు కూడా రావడం జరిగింది. వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఎంబ్రయాలజిస్ట్. ఈ ఫీల్డ్లో నేను రావడానికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎంతోమంది వ్యక్తి అదే ఉంటుంది లేదు, ప్రతి ఒక్క ఇన్ఫర్టిలిటీ కపుల్ కూడా ఇండివిజువల్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కపుల్ని కూడా మనం డీటెయిల్గా ఎగ్జామ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దితే వాళ్ళ ముఖంలో నవ్వు వెలిగిల్లేసేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కర్నూలులో మనకు దాదాపు 8 నుంచి 10 సెంటర్లు ఉన్నాయి. ఎక్కడికో హైదరాబాద్ కానీ ఇంకోసారి మద్రాసు కానీ బెంగళూరు కానీ పోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాల అంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అంటే పుట్టబోయే బిడ్డకు ఏదైనా జన్యులో ఐవీఎఫ్లో ఐయుఐ దగ్గర నుంచి ఐవీఎఫ్ తర్వాత ఇక్సీ తర్వాత పీజీటీ ఇలాంటి టెస్ట్లన్నీ చాలా రకాలుగా వచ్చాయన్నమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మంచి హెల్దీ బేబీస్ పుట్టడము, హెల్దీ ఎంబ్రియోస్ రావడము అండ్ హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ ద్వారా మంచి ఎగ్స్ రావడము, ఇవన్నీ చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు. అలాగే ఇన్సిడెన్స్ అనేది కూడా ఎక్కువైంది. ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ కర్నూలులో చూస్తేనే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. ఇన్ని సెంటర్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి సెంటర్లో కూడా చాలామంది పేషెంట్స్ ఉంటారు. చాలా వండర్ అవుతుంటారు అందరూ. పిల్లలు